మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. ప్రియులారా, ఈ లేఖన భాగమును మనం ఆధారం చేసుకొని నేటి మన ధ్యానాంశము నీది ఏ ధనము, నీది ఏ ధనము. భక్తిహీనుడి యొక్క ధనం ఎందుకు నిలవదో, భక్తిహీనుడి యొక్క ధనం వారికి ఎందుకు లాభకరము కాదో ఈ ధ్యానాంశంలో మనకు అర్థమవుతుంది. కానీ ఈ మాటను మనం ఆధారం చేసుకొని మనది ఏ ధనం అనగా ఎటువంటి ధనమును మనం కలిగి ఉన్నాం. ధనం కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ధన వ్యామోహ పరలమవటం, ధనమును నమ్ముకొనటం, ధనాపేక్ష పరులుగా జీవించటం పాపముగా ఎంచబడతా ఉంది. దేవుని లేఖనాల్లో కూడా ఇదే విషయాలు తెలియచేయటం మనం చూస్తాం. మీరు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం చదివితే, ధనమును నమ్ముకొనువాడు పాడైపోవునని, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు అనేటటువంటి మాటను అక్కడ మనం చూడగలుగుతాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివితే, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని, మనుషులుగా మనం అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచకూడదు అనేటటువంటి మాటను అదే పత్రికలో మనం చూస్తాం. ఈ మాటలన్నీ మనం ధనాపేక్ష పరులుగా, ధనమును నమ్మక, ధనానికి లోనైపోయి, ధన వ్యామోహ పరులమైపోయి కీడును, శాపాలను, నష్టాలను పొందుకోకూడదని ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. మనం లేఖనాలను పరిశీలన చేద్దాం. మనది ఏ ధనము అనగా ఎటువంటి ధనాన్ని మనం కలిగి ఉన్నామో, భక్తిహీనుడి యొక్క ధనం ఎందుకు వానికి లాభకరము కాదో కూడా దేవుని లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. ప్రియులారా, మొట్టమొదటి ధనం మోసము చేత సంపాదించిన ధనం. లోకంలో చాలామంది ఇతరులను మభ్యపెట్టి, తప్పుదారి పట్టించి, నమ్మకస్తులమనేటటువంటి భావన కల్పించి మోసపరిచేవారుగా ఉంటారు. అలాగా మోసపరిచి, మోసము చేత సంపాదించుకునేటటువంటి ధనము క్షీణించిపోతుంది. అటువంటి ధనము ఎవరికీ లాభకరం కాదు. అటువంటి ధనం కలిగి ఉండేవారు ఎప్పటికీ ఎదగలేరు అనేటటువంటి విషయాన్ని మనం లేఖనంలో పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. 28వ అధ్యాయం
6వ వచనం కూడా చదవగలిగితే, వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే వాసి. వంచకుడు అంటే వంచించే మోసగాడు. మోసముతో ధనం సంపాదించుకునే వానికంటే నీతిగా యథార్థంగా బ్రతికే దరిద్రుడే వాసి అంటున్నాడు. నువ్వు మోసం చేత విలువైన సొత్తులు, విలువైన సంపదలో, గొప్ప గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి నీవు ఎదగొచ్చు, కానీ నీ సంపాదన మోసము చేసి సంపాదించే సంపాదన అయితే, నీ ధనము మోసము చేసి సంపాదించిందైతే, నీకంటే ఏమీ లేని దరిద్రుడే శ్రేష్ఠుడు అనేటటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇతరులను మభ్యపెట్టి, తప్పుదారి పట్టించి, నమ్మకాన్ని పలికించి, అనగా నమ్మకస్తులుగా వారిని నమ్మించి మోసం చేస్తున్నావా, వంచిస్తున్నావా? అలాగ నువ్వు మోసం చేసి సంపాదించే ధనము నీకు లాభకరము కాదు. అది క్షీణించిపోతుంది, అది నీకు దూరం అయిపోతుంది. కనుక ఈ మాటలు మనం ఆలోచన చేయగలగాలి, ఈ మాటలు మనం పరిశీలన చేయగలగాలి. మొట్టమొదటిది మోసం చేత సంపాదించిన ధనం. కనుక ఆలోచించేద్దాం. మోసం చేసి ఏది నువ్వు సంపాదించొద్దు, అది నీకు ఏమాత్రం కూడా క్షేమకరము కాదు. రెండవది మనం పరిశీలన చేస్తే, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు. రెండవ ధనం అబద్ధములాడి సంపాదించిన ధనం. అబద్ధం అనగా సత్యము లేకపోవటం, నిజము చెప్పకపోవటం, వాస్తవంగా జీవించలేకపోవటం. ఈరోజు సత్యవంతులుగా మనం ఉండక, నిజాయితీపరులుగా మనం ఉండక, అబద్ధాలతో కొన్ని సంపదలను, అబద్ధాలతో కొంత ధనాన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడేటటువంటి వారు ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, అబద్ధములాడి ధనము సంపాదించటం ఊపిరితో సాటి, దానిని కోరేవారు మరణమును కోరుకున్నారు. చూడండి ఎంత భయంకరమైన మాట మాట్లాడుతున్నాడో. అబద్ధములాడి సంపాదించుకునేవాడు మరణాన్ని పొందుకుంటాడని. నువ్వు అబద్ధమాడి సంపాదించే ధనాన్ని కోరుకుంటున్నావంటే నీకు నీవే మరణాన్ని కోరుకుంటున్నావు, మరణాన్ని తెచ్చుకుంటున్నావు. అననీయ సపీరాలను మనం చూస్తాం. దేవుని పరిచర్యకు తమకున్న భూమిని ఇవ్వాలనే నిశ్చయత, ఆ సమర్పణ చాలా అమోఘమైంది. సమర్పణ తీసుకునేంత వరకు బాగానే ఉన్నారు, అమ్మేంత వరకు బాగానే ఉన్నారు. అమ్మిన తర్వాత సాతానుడు వారిని ప్రేరేపించాడు. ఇదంతా ఎందుకు ఇవ్వాలి? పరిచర్యకు కొంత దాచుకోవచ్చు కదా. కొంత దాచుకొని కొంత తీసుకొని వచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఒకవేళ మేము కొంతే తీసుకొని వచ్చామయ్యా, కొంతే ఇస్తున్నామయ్యా అంటే బాగుండేదేమో. కొంత తెచ్చి ఇదే అంత అన్నారు. పేతురు అంటాడు కదా, మీరు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడారు. మనం చూస్తాం కదా, వాళ్ళిద్దరూ అననీయ సపీరాలో మరణాన్ని పొందుకోవటం. ఈరోజు ఒకవేళ వెంటనే అటువంటి పరిస్థితి మనకు కలగకపోవచ్చు. నువ్వు అబద్ధములాడి ధనము సంపాదించుకున్న వెంటనే మన ప్రాణాలు పోకపోవచ్చు, కీడు నష్టం వెంటనే కలగకపోవచ్చు, కానీ అది మాత్రం జరగక తప్పదు. ఈరోజు నువ్వు అబద్ధములాడి సంపాదించుకునే ప్రతి ధనము, ప్రతి సంపాదన, అది నీ ప్రాణానికి ఇబ్బంది కలుగు చేస్తే, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ భవిష్యత్తుకు ప్రాణ సంకటంగా మారుతుంది. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. నిజము లేకుండా అసత్యముతో జీవిస్తూ
అలాగా అటువంటి మార్గంలో వచ్చే ధనాన్ని సంపాదించుకోవడానికి సిద్ధపడుతున్నావా? మంచిది కాదు. నువ్వు దాన్ని కోరుకుంటున్నావంటే మరణాన్ని స్నేహిస్తున్నావు, మరణాన్ని కోరుకుంటున్నావు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి రెండవది అబద్ధములాడి సంపాదించిన ధనము. మూడవది మనం పరిశీలన చేస్తే 16వ అధ్యాయం 8వ వచనం, అన్యాయము చేత కలిగిన గొప్ప ఒచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. మూడవది అన్యాయం చేసి సంపాదించిన ధనము. కొంతమంది అన్యాయం చేస్తారు, అంటే ఇతరులకు చెందవలసినవి, పొరుగువారికి చెందవలసినటువంటివి మావి అని అన్యాయం చేసి అక్రమంగా వాటిని సంపాదించుకునేటటువంటి వారుగా ఉంటారు. ఇతరులకు అన్యాయం చేస్తారు. ఇతరులకు చెందవలసిన ధనాన్ని, ఇతరులకు చెందవలసిన సొత్తును ఎవరైతే అనుభవించేవారుగా ఉంటారో వారు అన్యాయం చేసేవారు. అన్యాయం చేత సంపాదించినటువంటి ధనం అది చాలా భయంకరమైన పరిణామాలను కలుగజేస్తుంది, భయంకరమైన పరిస్థితులను కలుగజేస్తుంది. మీరు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టని గొడ్లను పొదుగు కౌజు పెట్టవలెనున్నాడు. సగము ప్రాయములో వాడు దాన్ని విడవవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. చూడండి, న్యాయ విరోధముగా అనగా అన్యాయముగా ఆస్తి సంపాదించాలనుకునేవాడు, ధనము సంపాదించాలనుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదిగే కౌజు పెట్ట తాను పెట్టకుండా వేరే గుడ్లన్నీ తెచ్చుకొని పొదిగి ఇవి నా పిల్లలు అనే పరిస్థితుల్లో ఉంటుందంట. కానీ అవి ఎదిగి రెక్కలు వచ్చేంత వరకే దాని దగ్గర ఉంటాయి. అవి తర్వాత వాటి మార్గంలో అవి వెళ్ళిపోతాయి. సగము ప్రాయములో వాడు దాన్ని విడవలసి వస్తుంది. నీవు అన్యాయంగా సంపాదించుకునేవన్నీ నీ దగ్గర నుండి దూరం అయిపోతాయి. అన్యాయంగా సంపాదించే సంపాదనన్నీ నిష్ప్రయోజనమే. అది నీకు లాభకరము కాదు, అది నీకు శ్రేయస్సు కాదు. అవివేకిగా మనం కనబడుతూ వాటన్నిటినీ విడవలసి వస్తుంది, వాటన్నిటినీ పోగొట్టుకోవలసి వస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. ఎదుటివారికి అన్యాయం చేస్తున్నావా? పేదలకు అన్యాయం చేస్తున్నావా? మాట్లాడేవారు లేరులే, అడిగేవారు లేరులే అని ఇతరుల సొత్తులను ఆక్రమించుకుంటున్నావా? ఇతరుల కష్టార్జితాన్ని కూడా నీవే అనుభవిస్తున్నావా? మంచిది కాదు. అన్యాయం చేసి సంపాదించే ధనము నువ్వు విడిచిపెట్టవలసి వస్తే వాటికి రెట్టింపు నువ్వు కోల్పోవలసి వస్తుంది. కనుక ఈ మాటలను ఆలోచన చేయాలి. ఈ మాటలను మనం పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మూడవది అన్యాయం చేసి సంపాదించిన ధనము. ఎందుకు భక్తిహీనుడు తన ధనం అతనికి లాభకరం కాదంటే, బహుశా అతడు ఇటువంటి స్థితిలోనే ఉంటాడు గనుక. మోసం చేసి, అబద్ధమాడి, అన్యాయం చేసి సంపాదించుకునేటటువంటి వానిగా ఉంటాడు గనుకనే అతని ధనము అతనికి లాభకరంగా ఉండదు, అతనికి నిలవదు. అతని ఇబ్బంది పాలయ్యేటటువంటి పరిస్థితుల్లోనే ఉంటుందనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. నాలుగవది మనం పరిశీలన చేస్తే 15వ అధ్యాయం 16వ వచనం, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ప్రియులారా, 4వ ధనం కష్టము చేసి సంపాదించిన ధనం. కష్టము చేసి సంపాదించిన ధనము. నెమ్మది లేకుండా నీ ఇంట్లో, నీ కుటుంబంలో
నీ జీవితంలో నువ్వెంత సంపాదించినా అదంతా వృధాయే. దేవుని యందు భయభక్తులు కలిగి కష్టపడి శ్రమపడి సంపాదించేటటువంటి ధనము అది కొంచెం కలిగి ఉన్నా కూడా ప్రయోజనమే. కష్టం చేసి సంపాదించిన ధనం అంటే నీతితో కూడినది, యథార్థమైనది, నమ్మకమైనది. నీ సంపాదన నీతి కలిగిందై ఉండాలి, యథార్థమైనదై ఉండాలి, నమ్మకమైనదై ఉండాలి. అదే కష్టము చేసి సంపాదించిన ధనం. అలాగ కష్టం చేసి సంపాదించే ధనం శ్రేష్టమైనది. ఆ ధనం వృద్ధి చేయబడుతుంది, ఆ ధనము దీవెనకరంగా మార్చబడుతుంది. మనం చదువుతాం కదా కీర్తన గ్రంథంలో, నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవో. కష్టం చేసి మనం సంపాదించుకున్నటువంటి ధనం దేవుడు వృద్ధిలోనికి తీసుకొస్తాడు. అది శ్రేష్టమైనదిగా మనకు దీవెనకరంగా దేవుడు మలుస్తాడు. అందుకనే 28వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. చూడండి, నమ్మకంగా పనిచేసేవాడు, యథార్థవంతమైన ధనాన్ని కలిగి ఉండేవాడు, నీతియుక్తమైన ధనాన్ని కలిగి ఉండేవాడు దీవించబడతాడు. దీవెనలు మెండుగా కలుగుతాయి. ధనవంతుడు అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో, అటువంటి ఆత్రత కలిగి అన్యాయం చేసేవాడు కానీ, మోసం చేసేవాడు కానీ, అబద్ధం ఆడేవాడు కానీ శిక్ష పొందుకుంటాడు. ఎవరైతే కష్టము చేసి సంపాదించిన ధనాన్ని కలిగి ఉంటారో ఆ ధనం కలిగినటువంటి వారు వృద్ధిపరచబడతారు, దీవెనపరచబడతారు, గొప్ప చేయబడతారు. వారి స్థితి మొదట కొద్దిగా ఉన్నా కూడా తుదకు మహాభివృద్ధి పొందుతారు. అలాగా మన నీతితో, యథార్థతతో, నమ్మకముతో మనం సంపాదించేటటువంటి సంపాదన దేవుడే వృద్ధిలోనికి తీసుకొస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, అంచెలంచెలుగా ఎదిగింప చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, గొప్ప చేస్తాడు. కనుక ఈ మాటలు మనం పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. 4వది, కష్టం చేసి సంపాదించిన ధనం. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టపడకుండా వచ్చే దేనిని ఆశించొద్దు. అవి ఎలాగొచ్చాయో అలాగే నీ దగ్గర నుండి అతి వేగంగా వెళ్ళిపోతాయి. వాటి ద్వారా ఎదగాలనుకోవద్దు, వాటి ద్వారా గొప్ప చేయబడాలి అనుకోవద్దు. కష్టపడు, శ్రమించు, కష్టము చేసి సంపాదించిన ధనమును కలిగి ఉండు. ఆ ధనం ఈరోజు నువ్వు కొద్దిగా ఉన్నా దేవుడే నిన్ను వృద్ధిపరుస్తాడు, దేవుడే నీకు దీవెననిస్తాడు, దేవుడే నీకు మేలును అనుగ్రహిస్తాడు, గొప్ప చేస్తాడు. తన యందు భయభక్తులు గలవారిని గొప్ప చేశాడు కదా. ఇస్సాకును గొప్ప చేశాడు, అబ్రహామును గొప్ప చేశాడు, యాకోబును గొప్ప చేశాడు. తన యందు విశ్వాసం ఉంచి భక్తితో జీవించిన తన దాసులైన వారందరిని గొప్ప చేశాడు. వారి స్థితి ఏమీ లేని స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి వచ్చారు వాళ్ళు. కారణం భయభక్తులతో దేవుని యందు జీవిస్తూ కష్టం చేసి సంపాదించిన ధనాన్ని కలిగి ఉన్నారు. అందుకని వారు దీవించబడ్డారు. కనుక ఈ మాటలు మనం పరిశీలన చేయాలి, ఈ మాటలు మనం గమనించగలగాలి. 4వది, కష్టము చేసి సంపాదించిన ధనము. 5వది మనం పరిశీలన చేస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదివితే, వారు వాస్తవమైన జీవం సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ప్రియులరా, ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే
ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక, సమస్తము ధారాళముగా దయచేసే దేవుని యందు నమ్మిక ఉంచాలని, వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటానికి రాబోవు కాలానికి మంచి పునాది వేసుకొనుచు, ఆ మంచి పునాది వేసుకునేటటువంటి క్రమంలో వారు కలిగి ఉండవలసిన లక్షణాల్లో ఒక లక్షణం సత్క్రియలు అను ధనము. ఐదవది ఏ ధనం అంటే సత్క్రియలు అను ధనము. సత్క్రియలు అనేటటువంటి ధనము కలిగి ఉండాలి మనం. దేవుడు నిన్ను దీవించాడా? దేవుడు నీ చేతుల రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించి గొప్ప చేశాడా? నువ్వు ధనవంతుడిగా ఉంటున్నావా? గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నావా? నీ ధనాన్ని బట్టి నీవే సంతోషించక, నేను ధనవంతుడినయ్యానని నువ్వు గర్వించక, భక్తిలో నుండి నువ్వు దిగజారిపోక, నీ ధనములో ఇతరులకు పాలిస్తూ సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. సత్క్రియలు, సత్కార్యాలు, మంచి కార్యాలు అనే ధనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ మనం సంపాదించుకునే ధనం భూమి మీద చిమ్మట కొడుతుంది, దొంగలెత్తుకుపోతారు, పాడైపోతుంది, నశించిపోతుంది. కానీ మనం సత్క్రియలు అనేటటువంటి ధనము పరలోకంలో ఉన్నతమైన ధనాన్ని పొందుకుంటాం. అందుకని యేసయ్య చెప్పారు కదా, మీరు భూమి మీద కాకుండా పరలోకంలో మీ ధనము సంపాదించుకోనండి అని. పరలోకంలో మనం ధనం ఎలాగ సంపాదించుకుంటామంటే సత్క్రియలు చూపటం, ఇతరులకు మేలు చేయటం, పేదలకు సహాయం చేయటం, అవసరాల్లో అక్కరలో ఉన్నటువంటి వారిని ఆదుకొనటం, మన ధనములో ఇతరులను పాలివారుగా చేయటం, మనం పొందిన దీవెన, మనం పొందిన ఆశీర్వాదం ఇతరులకు ఉపయోగపడేటటువంటి రీతిగా మనం ఉపయోగించినాడే పరలోకములో మనము ధనము సంపాదించుకొనగలిగినటువంటి వారుగా ఉంటాం. అందుకనే ఆ వాస్తవమైన జీవములో ధనవంతులుగా పరలోకంలో మనం ఉండగలిగే వారుగా ఉండాలంటే సత్క్రియలనే ధనం మనం కలిగి ఉండాలి. చూడండి, ఈ మాటలు వింటున్నటువంటి మనం ఆలోచించేద్దాం, పరిశీలన చేద్దాం. ఈరోజు దేవుని చేత ఎదిగింపబడిన ధనవంతులు చాలామంది ధనవంతులమని సంతోషపడుతున్నారు, కానీ బలహీనుల యొక్క దౌర్బల్యతను భరించలేని వారుగా ఉంటున్నారు. కనుక నీకున్న దానిలో నువ్వు ఇతరులకు సహాయం చేయి. పేదలైనా, దరిద్రులైనా, తోటి విశ్వాసులైనా, ఎవరైతే ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఉన్నారో వారికి సహాయం చేయి. ప్రభువారు చెప్పారు కదా, అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేస్తే నాకు చేసినట్టే. అందుకని పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. కనుక నాలుగవది సత్క్రియలనే ధనం మనం కలిగి ఉండాలి. భౌతికంగా మనం ధనవంతులం కాకపోవచ్చు, కానీ ఈ ధనం మనం తప్పక కలిగి ఉండాలి. సత్క్రియలు చేయాలి, మంచి కార్యాలు చేయాలి, ఇతరులకు మేలు చేయాలి, ఉపకారం చేయాలి, ఇతరులకు మన చేతులు చాపాలి. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనం పరిశీలన చేసుకుందాం, ఆలోచన చేసుకుందాం. ఇంతకే మరి నీది ఏ ధనం? నువ్వే ధనం కలిగి ఉన్నావు? మోసం చేత సంపాదించుకునే ధనం నీ దగ్గర ఉందా? అబద్ధములాడి సంపాదించిన ధనము నీ దగ్గర ఉందా? అన్యాయం చేసి సంపాదించిన ధనము నీ దగ్గర ఉందా? ఇటువంటి ధనం ఉంటే వాటిని విడిచిపెట్టేసే. అటువంటి స్థితిని మానుకో. అది నీకు లాభకరం కాదు. భక్తిహీనుడు ధనం ఎందుకు అతనికి లాభకరం కాదంటే ఇటువంటి స్థితిలోనే ఉంటాడు గనుక, ఈ జీవితాన్ని జీవిస్తాడు గనుక అతని ధనం అతనికి లాభకరంగా, ప్రయోజనంగా ఉండదు. కష్టము చేసి సంపాదించిన ధనాన్ని కలిగి ఉండు. నువ్వు దీవించబడతావు, గొప్ప చేయబడతావు, వృద్ధిపరచబడతావు. సత్క్రియలనే ధనం కలిగి ఉండు, పరలోకంలో ధనవంతుడిగా ఉంటావు. కనుక ఈ మాటలు మనం ఆలోచిద్దాం, పరిశీలిద్దాం. మనలో ఏ లోపాలు ఉన్నా, ఏ బలహీనతలు ఉన్నా వాటిని సరిదిద్దుకొని సత్క్రియలనేటటువంటి ధనం కలిగి ఉండి, కష్టము చేసి సంపాదించే ధనము కలిగి ఉండి పరలోకంలో భాగ్యవంతులుగా సదాకాలం దేవుని మహిమలో ఉందాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను నాయన.
ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అయ్యా, మాది ఏ ధనమో, మా సంపాదనలు ఎలాగున్నాయో, మేము ఏటి కొరకు ఆతురత పడుతున్నామో, ఏటి కొరకు మేము నాయన ఆలోచన కలిగి ఉండాలో ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి. స్తోత్రాలయ్యా. ఈ మాటలు విన్న ప్రతి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మాలో ఎవరము నాయన అన్యాయస్తులుగా, అబద్ధికులుగా, మోసం చేసి సంపాదించే ధనము కలిగి ఉండక, కష్టము చేసి నాయన సంపాదించుకునే ధనాన్ని కలిగి ఉండటానికి, ఇతరుల పట్ల అయా సత్క్రియలు చేసి మేలు చేసి నాయన పరలోకంలో ధనవంతులుగా మేము ఎంచబడటానికి తగిన మీ కృపలను దయచేయండి తండ్రి. స్తోత్రాలు. ప్రతి నీ బిడ్డకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాల్లో నెమ్మదినివ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి నాయన. అస్థిరమైన ధనం కొరకు ప్రాకులాడక, ధన వ్యామోహపరులుగా ఉండక, ధనాపేక్ష పరులుగా ఉండి నాయన శాపాలను, కష్టాలను, కీడులను తెచ్చుకొనక, సమస్తము దయచేయగలిగిన మీ మీదే ఆధారపడగలిగినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి స్వామి. మీ స్తోత్రాలు. ఈ రోజంతా మీ సన్నిధిని, మీ కృపలను తోడుగా ఉంచి మీ దేవులతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము సదా మనందరికి తోడయ్యుండును గాక. ఆమేన్.